దైవజనమ, దేవుని కనికరము లేని మనుష్యుడు తన దాన్ని కాని దాన్ని కూడా ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. తండ్రి 2 ఎకరాలు పొలం సంపాదిస్తే 2 కొడుకులుంటే కొంతమంది కుమారులు అన్నకు దక్కాల్సిన ఎకరం అన్నకు దక్కకుండా తల్లిదండ్రులకు ఏవో మాయ మాటలు చెప్పి 2 ఎకరాలు వాళ్ళ పేరు రాసుకుంటారు. నేను అడుగుతా, నమ్మక ద్రోహం వలన సంపాదించిన ఆ పొలం వానికి ఆశీర్వాదంగా ఉంటుందా? తల్లిదండ్రుల కష్టార్జితం 2 పంచుకోవాలి కదా. తల్లికి ఏదో బురిడి మాటలు చెప్పి, తండ్రికి ఏదో బురిడి మాటలు చెప్పి ఆ అక్కకు దక్కాల్సింది, ఆ చెల్లికి దక్కాల్సింది, ఆ తోబుట్టుకు దక్కాల్సింది, ఆ వ్యక్తులకు దక్కాల్సింది దక్కకుండా అన్యాక్రాంతంగా దోచుకునే వ్యక్తులు ఉంటారు. ఒక్క మాట మీరు గమనించండి, నీది కానిది ఏది నీ ఇంటికి వచ్చినా అది నీకు ఆశీర్వాదం కాదు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుని కనికరం మీ మీదకి దిగొచ్చి మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించును గాక.